కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 ఉన్నటువంటి విషయం అది. మనము దేవుని ఆరాధన చేసేటువంటి విధానాన్ని గురించి అక్కడ రాస్తూ మళ్ళీ కింద ఒక మాట అంటాడు కదా, మీ హృదయములు దేవుని వాక్యముతో నింపబడవలెను. ఉందా అక్కడ? మీ హృదయములు అది క్రీస్తు యొక్క వాక్యము మీ హృదయములో సమృద్ధిగా నివసించాలి. అంటే అర్థం ఏంటి? సమృద్ధిగా అంటే అన్నీ మా ఇంట్లో సమృద్ధిగా ఉన్నాయండి అంటే అర్థం ఏంటి? మా ఇంట్లో అన్నీ నిండుకున్నాయంటే అర్థం ఏంటి? ఏమీ లేవని, అన్నీ అయిపోయి అని. సమృద్ధిగా ఉన్నాయంటే అన్నీ ఉన్నాయని కదా. మరి దేవుని యొక్క వాక్యము కూడా మన హృదయములో ఎప్పుడూ కూడా నిండుకోకూడదు. లోక సంబంధంగా మనుషుల్ని చెప్పుకునేటువంటి నిండుదనం కాదు. దేవుని వాక్యము ఎప్పుడు సమృద్ధిగా నీ హృదయంలో నివసింపనీయాలి అంటున్నాడు. నివసించుట అనగా బ్రతికే ఉండాలి. నిర్జీవమైనటువంటి భక్తి చేసేవారంగా ఉండకూడదని అర్థం. సజీవమైన భక్తి కావాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నమ్మకమైనటువంటి ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి ఈరోజు మనం కొన్ని మాటలను దేవుని గ్రంథంలో నుంచి చూద్దాం. చూడండి, మన అంశం ఏంటంటే దేవుని ఏ విధంగా సేవించాలి. దేవుని ఏ విధంగా సేవించాలి. ఒక 7 పాయింట్లు నేను ఈరోజు మీతో చెప్తాను. మొదటి అంశం, దేవుని ఆరాధన చేయటానికి మనమందరం కూడా సిద్ధపడి ఉన్నాం. దేవుని సేవించడానికి సిద్ధపడి ఉన్నాం. కొంతకాలం నుంచి సేవిస్తూనే ఉన్నాం. అయితే సేవించేటువంటి విధానంలో ఉండవలసినటువంటి కొన్ని తీరుతెన్నులు, విధి విధానాల గురించి దేవుని యొక్క గ్రంథంలో చెప్పాడు. దాన్ని మనం కొన్ని విషయాల్లో చూద్దాం. మొదటిది, భయభక్తులతో సేవించాలి దేవుని. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం మీరు చూసినట్లయితే చాలండి. ఎట్లా సేవించాలంట? మనము దేవుని సేవించాలి. నిజమే, సేవించేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. దేవుని ఆరాధన చేసేవాళ్ళు, భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఆరాధన ఎలా ఉండాలంట? సేవించేటువంటి విధానములో భయము, భక్తి 2 ఉండాలి. భయము కలిగిన భక్తి కావాలి. భయభక్తులతో దేవుని సేవించమంటున్నాడు ప్రభు. దేవునికి భయపడుతూ మనము భక్తి చేసినట్లయితే ఆ భక్తికి దేవుడు గొప్ప శక్తిని ఇస్తాడు. అబ్రహాము దేవునికి భయపడుతూ భక్తి చేశాడు. అందుకే ఆయన్ని అద్భుతంగా దీవించాడని మనం అనేకసార్లు చూస్తాం. యిర్మీయా దేవుని యొక్క సన్నిధిలో సేవకుడుగా ఉండి భయముతో భక్తి చేశాడు. ఆయన గొప్ప కన్నీటి ప్రవక్తగా పేరు తెచ్చుకున్నాడు. ఏలియా మరి దేవుని యొక్క సన్నిధిలో భయముతో భక్తి చేశాడు. ఆయన అగ్ని ప్రవక్తగా పేరు తెచ్చుకున్నాడు. ఏం చేశాడు? ఆకాశం నుండి ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. అనేక సార్లు ఆయన ఆకాశం నుండి అగ్ని దించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నది. దాదాపుగా 3 సార్లు ఆయన అగ్నిని భూమి మీదకు దించాడు. అటువంటి గొప్ప ప్రవక్తగా పేరు పొందటానికి కారణం భయముతో భక్తి చేస్తూ ఆయనను సేవించాడు. మనము కూడా భయము కలిగిన భక్తి చేస్తూ ఆయన్ని సేవిద్దాం. సేవించుట అనగా ఆయన స్తుతించుట, ఘనపరచుట, ఆరాధనకు రావటం, మరి ఆయనకు బైబిల్ చదవటం, ఇవన్నీ కూడా సేవించుటలో ఇవన్నీ ఉన్నాయి. ఈ సేవించుట అనేటువంటి విషయంలో ఇవన్నీ ఉన్నాయి కనుక వీటిలో దేన్ని కూడా తప్పిపోకుండా మనము భక్తి చేయాలి. దాన్ని భయము కలిగిన భక్తి అన్నారు. ఏ భక్తి అది? భయముతో కూడిన భక్తి, భయము కలిగిన భక్తి, దేవునికి ఇష్టమైన భక్తి. అందుకని భయముతో కూడిన భక్తి చేస్తూ యెహోవా యందు భయభక్తులు కలిగి అనే మాట సామెతల గ్రంథంలోనూ కీర్తనల గ్రంథంలోనూ అనేక 100 సార్లు ఉంది. దాదాపుగా 100 సార్లు అన్నా ఉండి ఉంటుందేమో. యెహోవా యందు భయభక్తులు కలిగి 128వ కీర్తన 1వ వచనంలో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అని రాసింది. దేవుని యొక్క మార్గంలో నడవటం అంటే గొప్ప విశేషం కాదు. భయము కలిగిన భక్తి చేస్తూ సేవించాలి. కొంతమంది వారాల భక్తి, కొంతమంది రోజుల భక్తి, కొంతమంది నెలల భక్తి, కొంతమంది మాసాల భక్తి, ఏమండి అలా చేస్తూ ఉంటారు. భక్తికి ఇవన్నీ కూడా లాకి అయినవి కాదు. భక్తి అనేది కొన్ని రోజులు చేసి మానేసేది కాదు. నువ్వు ఇవాళ ఎలా చేస్తున్నావో
10 సంవత్సరాల తర్వాత కూడా అదే భక్తి ఉండాలి. చచ్చిపోయేంత వరకు అదే రకమైన భక్తి ఉండాలి. కొన్నాళ్ళు ఒక రకంగా, కొన్నాళ్ళు ఒక రకంగా భక్తి చేసేటువంటి పద్ధతి చేసేటువంటి వారు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేవారు కాదు. అంటే ఈ 40 రోజులు సరి అయినటువంటి పద్ధతిలో సక్రమంగా భక్తి చేస్తున్నావు అంటే ఆ తర్వాత చేయవనేగా. ఇప్పుడు దాంట్లోనే ఉంది కదా అర్థం. ఈ మా 40 రోజులు భక్తి చేస్తున్నారు కొంతమంది, లేకపోతే 30 రోజులు చేస్తున్నారు కొంతమంది, ఇలా 50 రోజులు కూడా చేస్తున్నారు. క్రైస్తవులు కూడా కొంతమంది 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో తెచ్చారు. మొదటి నుంచి ఉన్నది 40 రోజులు అయితే ఈ మధ్య 50 రోజుల్లో భక్తి చేసేటువంటి వాళ్ళు టీవీలో చూశాను నేను. 50 రోజుల భక్తి మాదిని. మరి ఎందుకు చేస్తున్నారో మాకు తెలీదు. ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తప్పేమీ కాదు, చేయొచ్చు. కానీ 50 రోజులు మాత్రమే భక్త్యా? 50 రోజులు మాత్రమే ఉపవాసమా? 50 రోజులు మాత్రమే దేవుని యొక్క నీత్యా? 50 రోజులు మాత్రమే దేవుని అనుసరిస్తామా? చెప్పండి. కాదు కదా. నువ్వు ఈరోజు ఏ విధంగా ఉంటుందో భక్తి నీ జీవితకాలం అంతయో అలాగే ఉండాలి. అతడు భక్తుడు, ఆమె భక్తురాలు. నీ భక్తిని 40 రోజులకు, వారాలకు పరిమితి చేయవద్దని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. నీకు భయం ఎప్పుడు ఉండాలి? ఈ 40 రోజులు మాత్రం నిక్కచ్చిగా ఉండి మాంసం తినం, లేకపోతే అది తినం, అది తాగం, అలా ఉండం, ఇలా ఉండం అని కొంతమంది చెబుతున్నారు, నాకు చెబుతూ ఉంటున్నారు. ఇలా ఉండకూడదండి ఈ 40 రోజులు అనే సంగతి చెబుతున్నారు. అంటే ఈ 40 రోజులు మాత్రమే ఇంత నిక్కచ్చిగా చేసి మిగిలిన రోజుల్లో నువ్వేదైనా చేయొచ్చా? లేకపోతే ఈ రోజుల్లో మాత్రమే ఒక రకమైన బట్టలు వేసుకొని తర్వాత ఇంకో రకమైన బట్టలు వేసుకోవచ్చా? ఏంటిది? భయముతో కూడిన భక్తి నీ హృదయంలో ఉండాలి. ఇందాక మనం చదువుకున్నాం. ఆత్మ సంబంధమైన పాటలతోనూ, ఏమండి, పద్యములతోనూ, స్తుతి కీర్తనలతోనూ దేవుని ఎల్లప్పుడూ మనం ఆరాధన చేయాలి. ఆత్మ సంబంధమైన దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి తప్ప నువ్వు ఈ పద్ధతులను, ఆ సిద్ధాంతాలను కొన్నింటిని పెట్టుకుని ఆ సిద్ధాంతాల ప్రకారం భక్తి చేయకూడదు. నువ్వు భక్తి చేయటం ప్రారంభించిన నాటి నుండి చనిపోయేంత వరకు కూడా ఒకే పద్ధతిలో భక్తి చేయాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. నీ భక్తిలో తేడా రాకూడదు. ఒకవేళ ఎప్పుడైనా మానవులం గనక పడిపోయిన పరిస్థితి ఉంటే మొదటి స్థితిని మరలా కలిగి ఉండండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో రాసి ఉంది కదా. ఏమంటాడు? మీరు ఎక్కడ నుండి పడితిరో ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకము చేసుకొని ఆ మొదటి స్థితికి మరలా వెళ్ళి భక్తి చెయ్యండి, అప్పుడు మిమ్మల్ని దీవిస్తాను. చదవండి, లేకపోతే ఆ మాట 2వ అధ్యాయంలో ఉందమ్మా. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీవు చేసేటువంటి భక్తిలో తేడా పడవస్తే, నీ భక్తి సక్రమంగా చేయటం మానివేస్తే, నీ భక్తిలో ఏదైనా లోపాలు కలిగి ఉన్నాయని నీకు అనిపిస్తే ఏం చేయమంటాడు? నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో దాన్ని ఒకసారి జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఏ క్రియలు? మొదట దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎంత గొప్ప భక్తి పరురాలని పరుని అని చెప్పుకున్నావో ఆ భక్తిని, ఆ మొదటి క్రియలను మళ్ళీ చేయటానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే మానవ మాతుల్లో మనం అప్పుడప్పుడు జారిపోతాం, పారిపోతాం, లోకంలోనికి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తాం, పరాయి వాళ్ళ మాట విని దిగజారిపోయేటువంటి పరిస్థితులను కల్పించుకుంటాం. ఆ పరిస్థితులు నీకు వచ్చినప్పుడు ఎవరి ద్వారా నువ్వు పడిపోతున్నావు, బలహీనపడుతున్నావు, నిన్ను నువ్వు చూసుకొని ఏం చేయమంటాడు? మొదటి క్రియలను మరలా చేయటానికి ప్రయత్నించి, అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని స్థానం నుండి. ఏంటండి ఇదేంటి? నువ్వు మళ్ళీ మొదటి క్రియలను చేయకపోతే, నీ భక్తిలో తేడా వస్తే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే దేవుడు ఏం చేస్తాడంట? నీ దీపస్తంభం అంటే వెలిగించబడినటువంటి నీ రక్షణ అనేటువంటి దీపస్తంభమును దేవుడు తొలగించి వేస్తాడంట. నీకెందుకది? అందుకే ఒక మాట యేసుక్రీస్తు అన్నాడు, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి ఉన్నది కూడా తీసివేయబడును అన్నాడు. దీని అర్థం ఏంటి? కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి ఉన్నది కూడా తీసివేయబడును. ఇది ఎక్కడన్నా ఉందా? ఏమండి, లేని వారికి ఎవరైనా ఇస్తారు కానీ ఉన్నవాడికే ఇంకా ఇస్తాడంట. లేని వాని యొద్ద నుండి ఆ ఉన్నది కూడా తీసివేస్తాడంట. అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు నమ్మకంగా జీవించినటువంటి వాడిని దగ్గర నుండి ఆ ఉన్నది కూడా తీసివేసి కలిగిన వాడికి ఇస్తాడు. అంటే బాగా భక్తి చేసేవాడు ఎవరు?
దేవుని యందు భయభక్తులు కలిగి సేవించే వాళ్ళు ఎవరో వాళ్ళకిస్తాడంట. దానికి ఒక కథ చెప్పాడు ఆయన. ఒక యజమానుడు ఒక వ్యక్తికి 10 తలాంతులు, ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చి దేశాంతరము వెళ్ళాడంట. నేను వచ్చేదాకా మీరు వ్యాపారము చేసి అభివృద్ధి చేసి గొప్పగా సంపాదించండి అని చెప్పి వెళ్ళాడు. కొన్నాళ్ళ తర్వాత ఆయన తిరిగి వచ్చాడు. అబ్బాయి, పెద్ద ఆయన 10 తలాంతులు ఇచ్చిన ఆయన పెద్ద ఆయన్ని పిలిచి, నీ తలాంతులు నీకు ఇచ్చాను కదా, వ్యాపారం చేసి ఏం సంపాదించావో నాకు లెక్క చెప్పవయ్యా అన్నాడంట. ఆయన వచ్చి, యజమానుడా, నువ్వు 10 తలాంతులు ఇచ్చావు, 10 తలాంతులకు నేను మరి 10 తలాంతులు సంపాదించాను అన్నాడు. ఫలా నమ్మకమైన దాసుడా, మంచి దాసుడా, ఈ 10 తలాంతులకు 10 తలాంతులు సంపాదించి దీని మీద నువ్వు గొప్ప ఆధిక్యతను సంపాదించావు గనక ఈ 20 తలాంతుల మీద నీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 5 తలాంతులు ఇచ్చిన వాడిని పిలిచి, అబ్బాయి, నీ 5 తలాంతులకు లెక్క చెప్పవయ్యా అన్నాడు. అయ్యా, మీరు ఇచ్చిన 5 తలాంతులకు ఇంకొక 5 తలాంతులు సంపాదించానండి అన్నాడు. బడా మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, నీకు కూడా నేను ఆధిక్యతనిస్తున్నాను, ఇదిగో ఈ మొత్తము మీద నువ్వు అధికారిగా ఉండమని చెప్పాడు. 1 తలాంతు ఇచ్చిన వ్యక్తిని పిలిచి, నీకు ఇచ్చినట్టు 1 తలాంతు ఏం చేశావు, దాంతో ఏమైనా వ్యాపారం చేసావా, సంపాదించావా, ఇలా రా నాకు లెక్క చెప్పు అన్నాడు. అప్పుడు అతను అంటాడు ఒక మాట, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట కూర్చుకునివాడవునైనా కఠినుడవు గనుక నువ్వు ఇచ్చిన తలాంతును మళ్ళీ పోగొడితే నువ్వేమన్నా నాకు కీడు కలిగిస్తావేమో, శిక్ష విధిస్తావేమోనని చెప్పి దాని రుమాలుకు కట్టి భూమిని తవ్వి దాంట్లో పాతి పెట్టాను, కావాలంటే తెచ్చిస్తాను నీకే అన్నాడు. ఓరి చెడ్డదాసుడా, నేను చల్లని చోట కూర్చుకునివాడను, విత్తని చోట కోయువాడను అయినటువంటి కఠినుడన్నా? అలాగైనట్లయితే నేను ఇచ్చిన తలాంతులు తీసుకెళ్ళి షావుకారుల దగ్గర ఉంచవలసి ఉన్నది కదా, నేను వచ్చి వడ్డీతో సహా దాన్ని తీసుకుని ముందుని నువ్వు ఆ పని చేయలేదు గనక నువ్వు చెడ్డదాసుడవు, నువ్వు నమ్మకస్తుడవు కాదు. రైట్, ఈ 1 తలాంతును కూడా తీసుకెళ్ళి 10 తలాంతులు గల వానికి ఇవ్వమన్నాడు. అప్పుడు అన్నాడు ఈ మాట, ఏమాట, కలిగిన వానికే ఇయ్యబడును, లేనివాడు. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అన్నారు, అయ్యా, ఆయనకి 10 తలాంతులు ఉన్నాయి, లేదా 20 తలాంతులు ఉన్నాయి, 10 తలాంతులు సంపాదించాడు కదా, 20 తలాంతులు ఉన్నాయి కదా, వీడికి ఏమీ లేదు కదా అన్నాడు. అవును, కలిగిన వానికే ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి ఉన్నది కూడా తీసివేయబడు. ఉన్నది కూడా ఎందుకు తీసివేస్తాడు అంటే అతనికి నరకానికి పోవటానికి అర్హుడు. ఇక ఆ 1 తలాంతు కూడా అతని దగ్గర ఉండటం అనవసరం. అదే ఘనమైనటువంటి భక్తి చేసేవాడు, దేవుని వాక్యానుసారంగా జీవించేవాడు, ఆత్మలు సంపాదించేవాడు, దేవుని భయము కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి సేవించేవాడు అయినట్లయితే అతన్ని నా రాజ్యవారసుడిగా చేస్తాను, అతనికి ఒక ఆధిక్యతనిస్తాను. అక్కడ నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా సేవిస్తున్నావో దేవుని ఈ ఉదయపేళ మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి భక్తి ఎంత గొప్పదిగా ఉందో దాన్ని మనం లెక్క కట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అందుకే మరి దేవుడు ఎప్పుడు కూడా మనకు చెబుతున్నటువంటి మాట, నీ భక్తిలో ఎంత శక్తి ఉందో చూసుకోవాలి. కొంతమంది చాలామంది పైకి భక్తి గలవారి వలె కనిపించి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటున్నారు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఉందన్నమాట. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని ప్రజలు ఉన్నారంట. ఎక్కడ? సంఘాల్లో వస్తారు, భక్తి కలిగిన వారి వలె దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధిలో కూర్చుంటారు, వెళ్తారు, కానీ వాళ్ళ భక్తిలో శక్తి లేదు. పైకి మాత్రమే భక్తి గలవారి వలె కనబడతారు, వాళ్ళు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించరు. ఆపత్కాలంలో, శ్రమకాలంలో, కష్టకాలంలో, ఇరుకు ఇబ్బందుల కాలంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదకరమైన మేలును పొందాలి అనేటువంటి భావన వాళ్ళలో ఉండదు. నాకు శ్రమ వచ్చింది, ఎన్నాళ్ళ నుంచి నేను భక్తి చేస్తున్నాను, ఎన్నాళ్ళ నుంచి ఆరాధన చేస్తున్నాను, నాకు మేళ్ళేమీ జరగట్లేదని చెప్పి దేవుని మీద నేరం వేయటానికి సిద్ధపడతారు తప్ప వాళ్ళకు వచ్చినటువంటి శ్రమను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కన్నీటితో అడిగేటువంటి మనసు వారికి ఉండదు. ఉపవాసం ఉండరు, ప్రార్థన చేయరు. ఉపవాసం ఉండటానికి ఈ 40 రోజులే కాదు, ఎల్లప్పుడూ కూడా వారానికి ఒకసారి ఉంటావో, 2 సార్లు ఉంటావో, 4 సార్లు ఉంటావో ఉండు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. రోజంతా ఎవరు ఉండలేరు కదా, అలా ఉండకూడదు కూడా. ఉండి అనారోగ్యాలు తెచ్చుకునేటువంటి పరిస్థితులు తెచ్చుకొని
దేవునికి అవమానం తెచ్చే పనులు చేయకూడదు. నీ భక్తిలో శక్తి లేదు, పైకి భక్తి గలవారు వెళ్ళి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని భక్తి నీకు అనవసరం అంటున్నాను నేను. నీకైనా నాకైనా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి, భయముతో కూడిన భక్తి చెయ్యాలి. దేవునికి భయపడవు, 40 రోజులు ఉపవాసం ఎందుకు నీకు? నీ నోటి మాటను అదుపు చేసుకోవు, ఎందుకు నీకు ఉపవాసం? నీ నోటి మాట కుదురుతుందా? నీ ఇంట్లో వాళ్ళని కానీ, బయట వాళ్ళని కానీ, ఇరుగు పొరుగు వాళ్ళని కానీ నీ నోటిని అదుపు చేసుకోకుండా మాట్లాడకుండా ఉంటున్నావా అదుపు చేసుకొని? అది చేయనప్పుడు నువ్వు 40 రోజుల ఉపవాస ప్రార్థనల కింద. ఇప్పుడైనా అప్పుడైనా మనం కూడా 40 రోజులు చేస్తున్నాం, వాళ్ళు ఎవరిని అంటాం కాదు, మనం కూడా 40 రోజులు చేస్తాం కదా. చేసేటువంటి భక్తిలో ఎలా ఉండాలో చెప్తున్నాను ఇక్కడ. అది ఆయన సేవించేటువంటి మనము ఎలా చేయాలంట? భయముతోనూ భక్తి చేయాలి. భయము కలిగిన భక్తి. భయము కలిగిన వాడు పాపం చేయడు, భయము కలిగినటువంటి వాడు తప్పు చేయడు, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా. నేను అప్పుడప్పుడు శ్లోకం చెబుతాను కదా, విన్నారో వినలేదు మీరు? ఆరంభింపరు నీచమానవులు విజ్ఞాయక్త సంతస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విజ్ఞాయత్తులై, మధ్యముల్ ధీరుల్ విజ్ఞానిహస్య మాన్యులగుచున్ ధృత్యున్నోత్సాహులై, ప్రారబ్ధార్థములు జగింపరుసుమి విజ్ఞానిధుల్గావునన్. భర్తృహరి నీతి శతకంలోని శ్లోకం ఇది. హిందూ గ్రంథాలైనటువంటి భర్తృహరి నీతి శతకంలోని శ్లోకం ఇది. దీని అర్థం ఏంటంటే, ఆరంభింపరు నీచమానవులు విజ్ఞాయత్త సంతస్తులై. కొందరు ప్రారంభిస్తారు, ప్రారంభించరు. ప్రారంభిస్తే దీన్ని మనము కొనసాగించలేమేమో, ఇది మన వల్ల కాదేమో అని చెప్పి వాళ్ళు ప్రారంభించడానికే ఇష్టపడారంట. కొంతమంది ప్రారంభిస్తారంట, కొంతకాలం అయిన తర్వాత దాంట్లో ఏదైనా శ్రమ వచ్చినట్లయితే, అమ్మో దీన్ని మనం కొనసాగించలేము, మన వల్ల కాదురా అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారంట. కానీ 3వ రకానికి చెందిన వారు ఉంటారంట. వాళ్ళు ధీరులు అని రాసింది, ధీరులు విజ్ఞాని హస్యమానులగుచున్న మాన్యులగుచున్న. వాళ్ళు ప్రారంభిస్తారు, మధ్యలో శ్రమలు వస్తాయి, కానీ వాటన్నిటిని తట్టుకుని తాళుకుని నిలబడి అంతము వరకు నమ్మకముగా జీవించి దాన్ని సాధిస్తారు. అది క్రైస్తవ్యానికి పోల్చుకున్నట్లయితే, కొంతమంది దేవుని యొక్క సన్నిధికి వస్తాని కానీ రక్షణ పొందితే దాంట్లో నిలబడగలమో లేదో, ఆ భక్తి మనం చేయగలమో లేదో, ఆ పథ్యము చేయగలమో లేదో, మన వల్ల కాదురా, అందుకే బాప్తిసం తీసుకోవద్దు. ఇప్పుడే బాప్తిసం తీసుకోవద్దు. ఎందుకంటే తీసుకున్నామంటే మనం నిలబడలేం, మనం ఆ భక్తిని నెక్కచ్చిగా కొనసాగించలేం అని చెప్పి కొంతమంది దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించడానికి ఇష్టపడరు. 2వ రకానికి చెందిన వారు ఉంటారు, ఏమవుతుందలే మనం తీసుకుందాం, తర్వాత మనం ఉండగలుగుతాం అనేటువంటి భావనతో తీసుకుంటారు. కొంతకాలం బాగానే కొనసాగుతారు. కొంతకాలం అయిన తర్వాత ప్రార్థన విడిచిపెట్టి మళ్ళీ లోకానుసారమైన పద్ధతిలోనికి వెళ్ళిపోయి వదిలిపెట్టినటువంటి దురభ్యాసాలను కూడా మళ్ళీ అలవాటు చేసుకునేటువంటి వారిని కూడా నేను చాలామందిని చూశాను. బాప్తిసం పొందిన తర్వాత కూడా వీళ్ళు ఎటువంటి వాళ్ళు? చేద్దామని మొదలుపెట్టారు కానీ సంపూర్ణంగా చివరి వరకు కొనసాగించలేనటువంటి వారు, మధ్యలోనే వదిలిపెట్టిన వారు. కొంతమంది క్రైస్తవుని కొరకు శ్రమలు వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా అన్నిటినీ తట్టుకొని తాళుకొని దేవుని కొరకు నమ్మకంగా నిలబడతారు. దేవుని యొక్క ప్రేమను నెరవేరుస్తారు, అంతవరకు జీవిస్తారు. శ్రమకాలంలో, కష్టకాలంలో కూడా ఒకే రకమైనటువంటి భక్తి చేస్తారు, సంతోషకాలంలోనూ కష్టకాలంలోనూ కూడా అలా భక్తి చేసి దేవుని నామాన్ని మహింపరుస్తారు. అట్టివారు యోగ్యులైన భక్తులు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎటువంటి భక్తులు వాళ్ళు? యోగ్యమైన భక్తులు, దేవుడు కోరుకునే భక్తులు, దేవుడు ఇష్టపడే భక్తులు. భక్తుల్లో కూడా దేవుడు ఇష్టపడే భక్తులు ఉన్నారని రాసింది బైబిల్లో. అదేంటండి, వచ్చేటువంటి వాళ్ళందరూ భక్తులు కదా, అయితే భక్తులు కొంతమందిని మాత్రమే దేవుడు ఇష్టపడతాడా అంటే అవును, దేవుని కొరకు నమ్మకంగా జీవించేటువంటి భక్తులే భక్తులు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు కదా, దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి వారు అన్ని శ్రమలను సహిస్తారు, ఓర్చుకుంటారు, తట్టుకుంటారు, తాళుకుంటారు, నిలబడగలుగుతారు. ఎక్కడుందామా చదవండి. 113వ కీర్తనలో 13 వచనాలు ఉన్నాయి. 13వ వచనంలో 13వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 13 వచనాలే ఉన్నాయి.
అందులో 6, 7, 8 వచనాలు అనుకుంటాను. మీరు చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ, నిజమైన భక్తి చేసేటువంటి వారికి ఎటువంటి గుణలక్షణాలు ఉంటాయో. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని తీర్మానము చేసుకున్న వాని యొక్క ప్రేమ దీర్ఘకాలము సహించును. అంటే బ్రతికినంత కాలము ఓర్చుకుంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా తట్టుకుని తాళుకుని నిలబడతాడు. దయ చూపించును. దయ చూపిస్తాడు ఇతరుల మీద. చెప్పండి. ప్రేమ మత్సరపడదు. ప్రేమ మత్సరపడదు. నిజమైన ప్రేమ కలిగిన వాడు ఇతరులు బాగుంటే ఓర్చుకోలేక అసూయపడడు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ప్రేమ గొప్పలు చెప్పుకోదు కాళ్ళు ఎగరేసుకుంటూ. అది ఉప్పొంగదు. నిజమైన ప్రేమ కలిగింది ఏం చేయదంట? ఏం చేయదు? గొప్పలు చెప్పుకోదు, బడాయికి పోదు. తర్వాత ఉప్పొంగదు. నేనే ఘనుడిని, నేనే గొప్పవాడిని, నేనే మొనగాడిని అని చెప్పి ఎప్పుడూ చెప్పుకోదు. నా వంటి వాడు ఎవడో లేడు, నా సంఘం లాంటి సంఘం ఎక్కడా లేదు, నేను చేసిన ప్రార్థన ఎవడో చేయలేడు, నా దగ్గరకు వచ్చే వాళ్ళంతమంది ఇంకెక్కడికి వెళ్ళరు. ఈ గొప్పలు చెప్పుకోమని దేవుడు చెప్పలేదు ఎప్పుడు కూడా. లోకమంతా నాదే అని ఆయన చెప్పుకున్నాడే కానీ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా నా దగ్గరికే వస్తారని యేసుక్రీస్తు ఈ లోకంలో బ్రతికున్న కాలంలో ఎన్నడూ చెప్పలేదు. చెప్పాడా? నువ్వు కలిగిన దానితో సంతృప్తి. తర్వాత ఉందమ్మా ఇంకేమన్నా? అమర్యాదగా నడువదు. ఇతరుల పట్ల అమర్యాద చూపించదంట దేవుని యొక్క ప్రేమ. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేయడు? అమర్యాదగా ప్రవర్తించడు. మర్యాదతో వ్యవహరిస్తాడు. ప్రతి మనిషితో కూడా ఎంతో జాగ్రత్తగా బ్రతుకుతాడు. స్వప్రయోజనమును విచారించుకొనదు. సొంత ప్రయోజనమును మాత్రమే చూసుకొని ఇతరులు ఎట్టబోతే నాకెందుకు అనేటువంటి మాట వాడికి రాదు. ఇతరుల విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటాడు. ఇతరులను కూడా మంచిగా చూస్తాడు. ఇతరులను కూడా ప్రేమిస్తాడు. అది అసలైన సిసలైన దేవుని యొక్క ప్రేమ, యెహోవా యందలి భక్తి. త్వరగా కోపపడదు. త్వరగా కోపపడదండి. కొన్నిసార్లు కోపం అవతల మనుషులు మాట్లాడేటువంటి మాటలకు కోపం తొందరగా రగులుకునేటట్లుగా ఉంటుంది. ఉంటాయా ఉండవా? వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, వాళ్ళు చేసే పనులు చూస్తే వెంటనే మనకు ఆగ్రహము కట్టలు వచ్చేస్తుంది. కానీ దేవుని నమ్ముకున్నటువంటి వారి యొక్క దైవికమైన ప్రేమ ఏం చేయదంట? త్వరగా కోపపడదు. ఓర్పుతో, సహనముతో వాళ్ళు ఎంత కోపం కలిగినటువంటి మాటలు మాట్లాడినా, మన కోపం వచ్చేటువంటి మాటలు మాట్లాడినా తట్టుకుంటుంది, తాళుకుంటుంది. తర్వాతమ్మా, అపకారమును మనసులో ఉంచుకొనదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. ఇది అండర్లైన్ చేసుకోండి మీరు మీ బైబిల్లో. కొన్నిసార్లు మనకు అపకారం చేసేవాళ్ళు ఉంటారు. నోటి మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ అపకారం చేసేవాళ్ళు ఉంటారు. దాన్ని మనసులో ఉంచుకొనదు నిజమైన ప్రేమ, నిజమైన యెహోవా యందలి భయము కలిగిన భక్తి. ఏముంచుకోదంట? ఏముంచుకోదు? మనస్సులో ఉంచుకొనదు అపకారమును. ఇతరులు చేసిన అపకారమును. అపకారికి ఉపకారము నెపమెన్నక చెయ్యువాడే నేర్పరి సుమతి అన్నాడు పూర్వం సుమతి శతకర్త. అపకారికి కూడా ఏం చేయాలంట? ఉపకారమే చేయాలి, కానీ అపకారికి అపకారము చేయకూడదు. ఉపకారికి అపకారము చేయకూడదు, అపకారికి కూడా అపకారము చేయకూడదు. అపకారికి ఉపకారము చేయువాడే మంచివాడు, యోగ్యమైనటువంటి వాడు అని దేవుని యొక్క వాక్యం కూడా తెలియజేస్తుంది. అందుకే కదా చెప్పాడు 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు, నీ శత్రువుల కొరకు కూడా నీవు ప్రార్థన చేయి, వాళ్ళను కూడా నువ్వు ప్రేమించు, వాళ్ళ క్షేమాన్ని కోరుకు, వాళ్ళ మీద అసూయపడవద్దు, వారిని దీవించు. వాళ్ళు వాళ్ళ బిడ్డలు బాగుంటే దాని విషయమై నువ్వు సంతోషించు. దేవుడు వారిని గొప్పగా దీవించాడు. 126వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఐగుప్తు దేశము నుంచి ఇజ్రాయేలు కానాను దేశమునకు వచ్చి అక్కడ భూభాగమును పంచుకొని గొప్ప ఆస్తిపరులై గొప్పగా దీవించబడుతున్నప్పుడు అన్యజనులు వారిని చూసి ఒక మాట అనుకున్నారంట. 3వ వచనమమ్మా, 126:3లోనే, యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి, యెహోవా వారి కొరకు గొప్ప కార్యములు చేసెనని చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా. అక్కడ ఒక మాట ఉంది కదా, అన్యజనులు వారి గూర్చి గొప్పగా చెప్పుకొని, వారి దేవుడు వారి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకొనిరి అనే మాట ఉందా? మరి చదవరే. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని ఎవరు చెప్పుకున్నారు? అన్యజనులు సహితం చెప్పుకున్నారంట. ఇజ్రాయేలీయుల కొరకు వారి దేవుడైన యెహోవా ఎంతో గొప్ప కార్యములు చేశాడు,
ఒకానొకప్పుడు బానిసత్వంలో ఐగుప్తు దేశంలో దిక్కుమాలిన పరిస్థితిలో బ్రతుకుతున్నటువంటి వారిని అక్కడి నుంచి విడిపించి తీసుకురావటమే కాకుండా ఇంత గొప్ప యవదాస్తిని వారికి అప్పగించి వారిని దీవించి గొప్పగా చేసి వారిని ఎంతగా ఆశీర్వదించాడని అన్యజనులు చెప్పుకున్నారంట. అంటే అన్యజనులు ఈ క్రైస్తవులైనటువంటి వారు బాగుంటే వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకున్నారంట. మనల్ని దీవించకుండా వాళ్ళని దీవించాడని చెడుగా చెప్పుకోలేదంట. ఎట్లా చెప్పుకున్నారు వాళ్ళు? మంచిగా చెప్పుకున్నారు వాళ్ళు. వాళ్ళ దేవుడు వారిని దీవించాడు. నిజమే, వాళ్ళ దేవుడు గొప్పవాడు అని అన్యజనులు సైతము చెప్పుకున్నారంట. ఒక క్రైస్తవుడా, నీ పక్క ఉన్నటువంటి ఒక క్రైస్తవుడి గురించి నువ్వేమనుకుంటున్నావు? వాట్ యువర్ థింకింగ్ అబౌట్ యూ నైబర్? నీ పొరుగువాడిని గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమని ఆలోచన చేస్తున్నావు? రెండో విషయాన్ని మనం చూద్దాం. యెహోవా దేవుని మనం ఎలా సేవించాలంట? భయభక్తులతో, మొదటి మాట. రెండో మాట, విగ్రహముల జోలికి పోకుండా దేవుని ఆరాధన చేయాలి. విగ్రహములు అంటే ఏదో బొమ్మలు పెట్టి ఆరాధన చేసేది విగ్రహారాధన కాదు. యేసుక్రీస్తు కంటే లోకంలో నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారాధన అవుతుంది. అలా చేయకూడదని రాసిన చూడండి. లేకపోతే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం మీరు చూసినట్లయితే, కాబట్టి మీరు చాలండి. ఏమి తొలగద్రోసి? మీరు ఇంతకుముందు మీ పితరులు చేసినటువంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి ఆ బొమ్మలు ఉన్నాయే, వాటిని పక్కకు తొలగించి వేసి నిక్కచ్చి అయినా నీతి కలిగిన యథార్థమైనటువంటి భక్తిని నీవు ఆరాధన చేస్తున్న దేవునికే చేయాలి. వాటికి చేయకూడదు, వాటిని తొలగించమన్నాడు. అవునా? ఇతర దేవతలను నీవు తొలగించి యెహోవా దేవుని నిక్కచ్చిగా ఆరాధన చేయాలి. అర్థమవుతుందండి? ఈ మాట మాకెందుకు చెబుతున్నారు? మేము అసలు మా ఇంట్లో విగ్రహాలు ఉన్నాయా? మేమేమన్నా విగ్రహార్థన చేసేవాళ్ళమా? మేము క్రైస్తవ భక్తులమి మా తాత ముత్తాతల కాలం నుంచి అంటే నువ్వు ఇప్పటికీ కూడా విగ్రహార్థికుడివి. కారణం ఏంటంటే మీ ఇళ్లల్లో ఇప్పటికి కూడా బోర్డని విగ్రహాలు ఉన్నాయి. యేసుక్రీస్తును కాక నువ్వు ఎక్కువగా ప్రేమించేవి నీ జీవితంలో చాలా ఉన్నాయా లేవా? ఎవరు మాట్లాడరు. మేమేం అట్లా చేయట్లేదు, ఈ పాస్టర్ అట్లా చెబుతున్నాడు, మా దగ్గర అటువంటి ఏమేమి లేవు అని అనుకుంటున్నారు కొంతమంది. దైవ సేవకులు ఫోటోలు కూడా ఎత్తుకొచ్చి ఇళ్లలో పెట్టుకుంటున్నారంటే ఏంటి అర్థం? ఏమైనా దైవ సేవకులు ఫోటోలు ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకోవటం ఏంటి? నాకు అర్థం కాలేదు. దైవ సేవకుడు దేవుడా? యేసుక్రీస్తు ఫోటోనే పెట్టుకోవద్దు అంటున్నాం మనం. పెట్టుకుంటే పెట్టుకో, కానీ దానికి రోజు దండం పెట్టొద్దు. ఎందుకంటే అది కూడా విగ్రహమే. యేసుక్రీస్తు యొక్క ఫోటో కూడా విగ్రహమే, యేసుక్రీస్తు బొమ్మ కూడా విగ్రహమే కదా. అది కూడా ఎవరో నువ్వు నేను చేసాం, అవునా కదా? ఎవరు చేశారు ఆ బొమ్మని? యేసుక్రీస్తు బొమ్మని ఎవరు చేశారు? నేను చేశాను, నువ్వు చేసావు, ఎవరు చేతైన వాళ్ళు చేశారు. అది కూడా బొమ్మే, దానికి నువ్వు దండం పెడతావు రోజు. దేవుని ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఎలా చేయాలని రాసి ఉంది బైబిల్లో. యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాసి ఉంది, దేవుని ఆరాధన చేయువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. అందుకే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం మనం. ఆత్మలో ఆరాధన చేయాలి, సత్యముతో ఆరాధన చేయాలి. నీ జీవితంలో సత్యం ఉండాలి ఒకటి, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుని ఆత్మతోనే ఆరాధన చేయాలి రెండు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి, కానీ విగ్రహము రూపములో ఉన్నటువంటి దేనికి కూడా నువ్వు దండం పెట్టకూడదు, దానికి పూజ చేయకూడదు. దానికి క్యాండిల్స్ను సాంబ్రాణి కడ్డీలు వెలిగించి ఇంకా ఏమైనా ఉండి మధ్యకాలం ఇంకేమేమి వచ్చినాయి కొత్త రకమే చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. దానికి కొబ్బరికాయ కూడా కొడతారు రోజు. క్రైస్తవులు కూడా కొబ్బరికాయ కొట్టేవాళ్ళు ఉన్నారా లేరా? యేసుక్రీస్తు బొమ్మ పెట్టి దానికి కొబ్బరికాయ కొట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి భక్తి చేసేటువంటి వారిని దేవుడు ప్రేమించడని మీకు మనవి చేస్తున్నాను సోదరి సోదరులారా. ఈ లోకంలో నీ భక్తి గొప్పదని అనుకుంటూ నీ జీవించి చచ్చిపోతే చచ్చిపోవచ్చు, కానీ నువ్వు వెళ్ళేది నరకానికే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నాడా? ఉండొచ్చన్నాడా? నువ్వు విగ్రహమును చేయవచ్చనడా? చేయొద్దనడా? కానీ 20వ అధ్యాయంలో చూస్తున్నాం కదా మనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో ఏమని రాస్తుంది? నువ్వు ఏ ఆకారమును చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, దానికి మొక్కకూడదు.
నువ్వు పూజింపకూడదు అని ప్రత్యేకించి దేవుడు అనేక మార్లు దేవుని గ్రంథంలో చెప్పినప్పటికీ కూడా నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ జీవించేటువంటి భక్తి, చేసేటువంటి భక్తి దేవునికి ఇష్టమైనది కాదని ప్రభు పేర మీకు మనవి చేస్తున్నాను. దేవుడు విగ్రహరూపి కాదు, ఆత్మస్వరూపి. 1 యోహాను పత్రికలో రాస్తున్నది ఆయన ఆత్మస్వరూపి అని 2వ అధ్యాయంలో అనుకుంటాను. అంతేనమ్మా? ప్రేమస్వరూపి అని రాసిందా? ప్రేమస్వరూపి అని ఉంది, ఆయన ఆత్మస్వరూపి అని ఉంది. కాబట్టి ఆయన ప్రేమ చూపించేటువంటి ఆత్మస్వరూపి. కాబట్టి ఆత్మతో ఆయన ఆరాధన చేయాలి కనుక మనము రూపాన్ని పెట్టుకుని రూపానికి దండం పెట్టేటువంటి భక్తి చేయకూడదని ప్రభు చెప్పాడు. అలా చేసేటువంటి వారు యోగ్యమైన భక్తులు కారని కూడా ప్రభు చెప్పాడు. నీ భక్తిలో అలా చేసినట్లయితే శక్తి లేదన్నాడు. అలా చేసే భక్తులు ఏమి లేదు, శక్తి లేదు. శక్తి లేని భక్తిని చేసి కేవలము ఆచార వ్యవహార కర్మకాండాల్లో మన జీవిత యాత్రను కొనసాగించి నలిగిపోయి నశించి నరకానికి వెళ్ళటం కంటే ఇప్పుడైనా కళ్ళు తెరువు. ఇప్పుడైనా ఏం చేయాలి? కళ్ళు తెరిచి దేవుని వైపు చూసి నిజరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తును ఎలా ఆరాధన చేయాలో నేర్చుకో. ఒకటి, భయభక్తులతో దేవుని ఆరాధన చేయడానికి ప్రయత్నించు. రెండవది, విగ్రహ రూపములను ఏది కూడా చేసుకోకుండా వాటికి సాగిలపడకుండా మొక్కకుండా ఆత్మస్వరూపి అయిన దేవుని ఆత్మతో ఆరాధన చేయి. అందుకే ఇక్కడ ఏ బొమ్మలు లేవు. ఉంటే గింటే ఏమున్నాయి? వాక్యం ఉన్నది. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉండెను అని రాసి ఉన్నది బైబిల్. ఏమైనది? వాక్యమే దేవుడు ఉండెను. అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని రాసింది కనుక ఇదిగో ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు, వాక్య రూపంలో ఉన్నాడు. ఇక్కడ ఆ వాక్యమే శరీరధారి అయి 2021 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి నరవతారిగా పుట్టి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మొదట ఈ రూపంలో ఉన్నాడు. ఆయన ఏ రూపంలో? వాక్య రూపంలో. ఆ వాక్యము శరీరమును ధరించి ఈ లోకంలోనికి వచ్చి మానవులకు హితబోధ చేసి మీరు చేసేటువంటి భక్తి యోగ్యమైనది కాదు, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట విని దీని ప్రకారము చేయండి అని చెప్పి మీకోసము నేను ప్రాణమును పెడుతున్నాను. ఇప్పటి వరకు కూడా జంతు బలి చేసి పాప విమోచన పొందారు, మంచిదే. కానీ ఇక నుండి ఆ పని అవసరం లేదు. అన్ని జంతు బలులకు ప్రత్యామ్నాయంగా నేను ఒక్కడిని బలి పశువుగా వధించబడుతున్నాను. మీరు చిందించిన రక్తము లోక సంబంధమైన పాప రక్తం. ఎన్నాళ్ళు దేవుడు అప్పుడు పాత నిబంధనలో అంగీకరించాడు, కానీ ఇప్పుడు అక్కర్లేదు. కొత్త నిబంధనలో మీ అందరి కోసము నేను ఒక్కడిని బలి పశువుగా అర్పించబడి నా పవిత్రమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తమును మీ అందరి కొరకు చిందిస్తున్నాను గనక ఈ రక్తమే మిమ్ములను పాపము నుండి విమోచించగలదు. క్రీస్తు యొక్క రక్తము మానవుల యొక్క ప్రతి పాపము నుండి విమోచిస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7, 8 వచనాల్లో మీరు చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము మన యొక్క ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని రాసింది. మనలను పవిత్రులుగా చేసేటువంటి రక్తము ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము. అందుకని ఆయనను ఆత్మతో ఆరాధన చేసి ఆత్మ సంబంధమైన దేవుని ఘనపరిచి దేవునామానికి మహిమ తెద్దాం. మూడో విషయం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో దేవుని ఆరాధించమని ఉన్నది. ఎలా ఆరాధన చేయాలంట? లోకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లోకా సువార్త 2వ అధ్యాయము 84 సంవత్సరాలు విధరాలయుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఎట్లా చేసిందంట? 2:37 కాదమ్మా, 1:74 చూడండి. అది 4 పాయింట్. అది కూడా మనం చదవాలి, కానీ 4 పాయింట్. అది పరిశుద్ధాత్మతో సేవించేటువంటి విషయాన్ని గురించి 1:74లో ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. అక్కడ దాకా వద్దులు, ఇదంతా చదవనక్కర్లేదు. ఒకే వచనాన్ని చాలా దూరం రాశారు కదా, 75 అని పెట్టి. మీరు ఎక్కడ చదువుతారంటే మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుటకు అనుగ్రహించుటకును ఈ రక్షణ మనకు కలుగజేశారు. ఎందుకు కలుగజేశాడంట? ఆరాధన చేసేటువంటి వాళ్ళు, దేవుని సేవించే వాళ్ళు ఎలా సేవించాలంట? పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ని సేవించాలి.
ఎలా సేవించాలి? పరిశుద్ధంగా సేవించడం అంటే ఎట్లా ఉంటుంది? పరిశుద్ధత అంటే ఎట్లా ఉంటుంది? పరిశుద్ధత అంటే ఎట్లా ఉంటుంది? నీ కంటిని, నీ నోటిని, నీ మనస్సును, నీ క్రియలను శుద్ధి చేసుకుని జీవించటమే పరిశుద్ధత. నీ నోటికి బూతులు రావద్దు, నీ నోటికి పోకిరి మాటలు రావద్దు, నీ నోటి నుండి సరసొక్కులు రావద్దు, ఇతరులతో సరసాలాడేటువంటి పద్ధతులు నీకు ఉండకూడదు. అలా చేసేటువంటి పద్ధతి నీ నోటికి అదుపులేని పరిస్థితి, బూతులు రాకూడదని ప్రభు చెప్పాడు గనక నీ నోటిని అదుపు చేసుకోవాలి. అది పరిశుద్ధతకు గుర్తని చెప్పబడింది. మళ్ళీ ఇంకోటి చెప్పాడు, నీ కంటిని అదుపు చేసుకోవాలి. దేన్ని అదుపు చేసుకోవాలి? కంటిని. చూసిందల్లా కోరుకునేటువంటి లక్షణం, చూసిన దానిని కంటితో పాపము చేసి అనుభవించేటువంటి లక్షణం కొంతమందికి ఉంటుంది. కంటితోనే పాపం చేసేస్తారు వాడు, కంటితోనే వ్యభిచారం చేస్తారని చెప్పాడు ప్రభు యేసుక్రీస్తు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో అన్నాడు కదా, ఏమన్నాడు? ఒక స్త్రీని మోహపుతో చూడకూడదని నేను చెప్పాను కదా, నేను మీతో చెప్పినదేమనగా అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినంత పాపం వస్తుందని రాసింది. అంటే కంటితోనే పాపం చేసేస్తారు వ్యభిచారం. ఇది ఎక్కడ చోద్యం అండి? నేను ఎప్పుడు వినలేదు, ఎక్కడ వినలేదు. కంటితో వ్యభిచారం చేస్తారా? హౌ ఇట్ పాసిబుల్ అని అనుకుంటున్నారా? అవును. ఒక స్త్రీని పైనుంచి కిందికి ఎగాదిగా చూసి ఆమె యొక్క అంగాంగ సౌష్ఠవాలను నువ్వు అనుభవిస్తున్నట్లుగా ఫీల్ అయ్యి, నేను పచ్చిగా చెబుతున్నాను, మీరేమనుకోవద్దు, ఇది వాస్తవం కదా. మనుషుల్లో కొంతమందిలో ఉండేటువంటి దుర్లక్షణం ఇది. తనకు భార్య ఉన్నా, తన ఇంట్లో కూతురున్నా, తనకు చెల్లెలున్నా, తనకు అక్క ఉన్నా, తనకు తల్లి ఉన్నా, పరాయి స్త్రీని చూసి పాపపు ఆలోచన చేసే దౌర్భాగ్యపు నీచ స్వభావము నీ కంటికి లేదా? ఉందా లేదా? అందరికీ లేకపోవచ్చు, కానీ కొందరికి ఉంటుంది తప్పనిసరిగా. అందుకే దేవుడు అంటున్నాడు, నీ కంటిని అదుపు చేసుకోలేకపోయినట్లయితే నువ్వు చేసేటువంటి భక్తిలో ఏం లేదు? పరిశుద్ధత లేదు. నీ నోటును అదుపు చేసుకోకపోయినట్లయితే నువ్వు చేసేటువంటి భక్తిలో పరిశుద్ధత లేదు. నీ మనస్సును అదుపు చేసుకోవాలి. ఇవి ఇప్పుడు నేను చెప్పినవి రెండు కూడా బయటికి కనబడేవి. కంటితో చూడటం బయటికి కనపడుతుందా లేదా? నోటితో మాట్లాడటం బయటికి తెలుస్తుందా లేదా? కానీ ఇంకొకటి ఉంది, అసలు ఎవ్వరికీ కనబడదు. ఏదది? మనస్సు. మనస్సుతో చేసేటువంటి ఆలోచన. ఎక్కడో ఒక స్త్రీని గురించి ఆలోచన చేయటం, ఎక్కడో ఒక పురుషుని గురించి ఆలోచన చేయటం. నువ్వు నిద్రపోతున్నప్పుడు, నీ బెడ్ మీద పడుకున్నప్పుడు, వెలికిలుగా పడుకుని నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు ఏదో అనవసరమైనటువంటి ఎక్కడో నువ్వు చూసిన దాని గురించి ఆలోచన చేసేటువంటి మనసు కొంతమంది పురుషులకు, స్త్రీలకు ఉంటుంది. దావీదుకు కూడా ఉంది ఇది. దావీదుకు కూడా ఉంది. ఎక్కడో ఒక స్త్రీని చూశాడు, వచ్చినవాడు ఊరుకుంటే బాగుండేది. ఏం చేశాడు? ఆమెను గురించి ఆలోచన చేశాడు. కళ్ళు వెళ్ళిన చోటికి నీ మనసు వెళ్ళకూడదు, మనసెళ్ళిన చోటికి ఆ మనిషి వెళ్ళకూడదు. కళ్ళు వెళ్ళిన చోటికి నీ మనసు వెళ్ళకూడదు, మనసెళ్ళిన చోటికి ఆ మనిషి వెళ్ళకూడదు. అనేకులు అలా చేసి మోసపోయారు, అనేకులు అలా చేసి మోసపోయారు. నిన్ను నీవు తెలుసుకుని బుద్ధిగా మసలుకో, నిన్ను నీవు తెలుసుకుని బుద్ధిగా మసలుకో. దేశమా 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 యేసు మాట వినుమా, దేశమా 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 యేసు మాట వినుమా. ఇప్పుడైనా నువ్వు యేసు మాట విను, నీ బుద్ధిని మలుచుకో, నీ బుద్ధి మార్చుకో. నువ్వేం ఆలోచన చేస్తున్నావో ఇది కంటికి కనబడదు. ఏంట్రా ఆలోచన చేస్తున్నావు అంటే ఏం లేదు, ఏదో ఆలోచనలో ఉండాలి అంటాడు. సరే, ఆ ఆలోచన ఏదైనా కావచ్చు, అది పాపపు ఆలోచన కావచ్చు, ఒక మంచి ఆలోచన కావచ్చు. కానీ మనిషి యొక్క ఆలోచనల్లో నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను కదా, ఒక మనుషుడు ప్రతి దినము 72,000 ఆలోచనలు చేస్తాడు. ఎన్ని ఆలోచనలు చేస్తాడు? ఒక సైకాలజిస్ట్ ఒక మ్యాగజైన్లో రాస్తే నేను చూశాను. అది ఎంతవరకు నిజమనే సంగతి నన్ను అడగొద్దు, నేను సైకాలజిస్ట్ని కాను. ఒక సైకాలజిస్ట్ ఒక మ్యాగజైన్లో రాసిన విషయం ఏంటంటే, ప్రతి మనుష్యుడు కూడా రోజుకు 72,000 ఆలోచనలు చేస్తాడు. 72,000 ఆలోచనలు. ఇందులో మంచి ఆలోచనలు ఎన్ని, చెడు ఆలోచనలు ఎన్ని? మంచి ఎక్కువ చేస్తామా, చెడు ఎక్కువ చేస్తామా?
మంచి ఎక్కువ చేస్తామా చెడు ఎక్కువ చేస్తామా చెప్పండి? అంత గట్టిగా చెప్పగలిగారు? ఎట్లా చెప్పారు? మనం చేస్తాం కనుకనే చెప్పగలుగుతున్నాం. నేను కూడా చెబుతున్నాను ఆ మాట. ఇందులో మినహాయింపు ఎవడో లేడు భూలోకంలో. ఎంత గొప్ప నీతిమంతుడికైనా వచ్చేటువంటి ఆలోచనలలో చెడు ఆలోచనలే ఎక్కువ ఉంటాయి, మంచి ఆలోచనలు ఉండవు. కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోవటం దేవుడు మాత్రమే చేయగలడు. కానీ నీకు వచ్చేటువంటి ఆలోచనలను నీ పక్కనున్న మనిషి కూడా చూడలేడు. చూస్తాడా? నీ ఆలోచనలు ఎవడు చూడలేడు. ఇది ఎవరికీ కనబడకుండా చేసేటువంటి పాపం, ఎవరికీ తెలియకుండా చేసేటువంటి పాపం. పూర్వం ఎవరో ఒక ఆయన అన్నాడు, అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు. ఎట్లా ఉంటాడంట? మంచివాళ్లాగా ఉంటాడంట. అంతరంగంలో అపరాధములు చేస్తా. తన హృదయము తన మనస్సు ఎప్పుడు కూడా పాపమును గురించి ఆలోచన చేస్తుంది. మేకా గ్రంథంలో కూడా రాశాడు 2వ అధ్యాయంలో, మనుష్యుడు బెడ్ మీద ఉండే ఇంకా మంచం దిగక ముందే పాపపు ఆలోచనలు చేస్తారు కొందరు అని రాసింది. అందరూ కాదు. ఎక్కడుండి? మంచం మీద ఉండే. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఏదో మాట ఉండాలి ఇక్కడ. 4వ అధ్యాయము 4వ వచనం, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని పాపము చేయకూడదని బెడ్ మీద ఉండగా నీవు తీర్మానం చేసుకోమంటున్నాడు దేవుడు. ఎక్కడ ఉండగా? నువ్వు ఇంకా మంచం మీద ఉండగాని, నువ్వు బెడ్ దిగలేదు. బెడ్ మీద నుంచి కిందకి దిగక ముందే నువ్వు ఒక తీర్మానం చేసుకొని, ప్రభువా ఈ దినము నా నోటి నుండి, నా కంటి నుండి, నా మనసు నుండి ఏ పాపము దొరలనీయకు ప్రభువా అని ఒక తీర్మానము చేసుకొని దిగిరా. అంటే ప్రార్థన చేసుకో, లేవగానే ఏ పాపము జోలికి వెళ్ళనీయకుండా నన్ను కంట్రోల్ చేయి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని బెడ్ దిగు. దేవుణ్ణి అడుగు. ఖచ్చితంగా నిన్ను దేవుడు తన కంట్రోల్లో ఉంచి నడిపిస్తాడు దినమంతా కూడా. అందుకే ప్రార్థన మనకు అవసరం. ప్రతి దినము కూడా మనకేమవసరం? ఉదయాన ప్రార్థన అవసరం, రాత్రి కూడా మళ్ళీ బెడ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థన అవసరమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందులో పరిశుద్ధత ఉన్నది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ప్రార్థన చేసి దినచర్యలను ప్రారంభించి కొనసాగిస్తావో, ఆ దినమంతా కూడా దేవుడు నిన్ను నడిపించిన దానిలో పరిశుద్ధత ఉంటుంది. ఎందుకంటే నువ్వు లేవగానే ముందు దేవుని వేడుకున్నావు, ప్రభువా పాపము జోలికి నన్ను పోనివ్వద్దు, మంచి మార్గంలో నన్ను నడిపించు, మంచి మార్గంలో నన్ను నడిపించు. క్రీస్తు కొరకు మనం ఇలాగ జీవించి దేవుని నామాన్ని ఆరాధన చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని మనం ఎలాగ సేవించాలి చెప్పండి? 3 మాటలు. 1 భయభక్తులతో సేవించాలి. 2వది విగ్రహార్థం జోలికి పోకుండా సేవించాలి. 3వది పరిశుద్ధముగా ఉండి దేవుని స్తుతించాలి. ఎందుకంటే నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులై ఉండాల్సిందే అన్నాడు దేవుడు. అంటే నా అంత పరిశుద్ధత మీకు రాదు, కానీ ఆ పరిశుద్ధత కొరకు నేను కొన్ని గ్రేస్ మార్కులు కలుపుతానని ప్రభు చెప్పాడు. నేను అనేక సార్లు చెప్తున్నాను ఈ మాట మీకు. ఏం చేస్తాడు దేవుడు? దేవుడంత పరిశుద్ధులమా మనం? కాదు. మరి పరిశుద్ధత ఎలా వస్తుందో? మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనకు లేనటువంటి పరిశుద్ధతను ఆయన కలిపి నిండైన పరిశుద్ధుడిగా మనల్ని చేసి తన రాజ్యంలో చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఆయన కృప, అదే ఆయన గొప్ప కృప, మన పట్ల చూపించేటువంటి కృప. ఆ కృపకు వేడుకుందాం, ఆ కృప కొరకు కనిపెడదాం. దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మన జీవిత యాత్రను కొనసాగించుదాం. మిగిలిన విషయాలను వచ్చే వారం చూద్దాం. దేవుడి మాట దీవించునుగాక.